అమరావతి రైతుల విషయంలో ఏం జరుగుతోంది? రాజధాని రైతులు ఎందుకు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు? డెడ్లైన్ విధించడానికి కారణాలేంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంలో భూములు ఇచ్చిన అన్నదాతల వాదన ఒకలా ఉంటే ప్రభుత్వం మాత్రం అందుకు కాస్త భిన్నంగా స్పందిస్తోంది. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా సమస్యలు ఇంకా పరిష్కారం కావటం లేదని ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. తమ సమస్యలను ప్రస్తావిస్తూ ఆగస్టు 5న మంత్రి నారాయణను కలిసి పరిష్కరించాలని కోరినట్లు వెల్లడించారు రాజధాని రైతులు. అయితే వీటిపై మంత్రి నారాయణ స్పందించలేదన్నారు. పైగా సిఆర్టీఏ కమిషనర్ కన్నబాబుకి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు రాజధాని రైతులు. తమ సమస్యలను సీఎం చంద్రబాబుకు విన్నవించాలని భావించినా ఇంతవరకు తమకు సమయం ఇవ్వటం లేదంటూ ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. తమను కలవటానికి, చర్చించడానికి కూడా ఇష్టపడడం లేదంటూ వాపోతున్నారు. అంతేకాదు, అసలు ఏ పని పూర్తి చేయాలన్నా సిఆర్డీఏ అధికారులు రైతులను లంచాలడుగుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి 1.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు. 2019లో ఉన్నటువంటి సమస్యలు మరలా అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఆగస్టు 5వ తారీఖు మంత్రి గారు మమ్మల్ని జేఏసీ కలవటానికి సమయం ఇవ్వటం, ఆగస్టు 5వ తారీఖు కమిషనర్ గారిని మంత్రి గారిని కలిసి ఆ రోజు 14 సమస్యలు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. మంత్రి గారు ఇవన్నీ కూడా చేయదగిన సమస్యలే, చేయదగిన సమస్యలన్నీ కూడా ఒక నెల 15 రోజుల్లో పూర్తి చేసి మీ అందరిని కూడా మరలా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మరలా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు కూడా పదే రాజధాని మహిళల్ని, ఉద్యమకారుల్ని అనేక సందర్భాల్లో ప్రశంసిస్తున్నారు తప్ప ఈ యొక్క రైతుల్ని కలవడానికి ఆయన కూడా ఆసక్తి చూపలేదు. కారణం ఏంటో కూడా తెలియదు మాకు. అయితే రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను ఓసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ పార్లమెంటులో గెజిట్ తీసుకురావాలన్నది ప్రధానమైన డిమాండ్. అయితే ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో చేసిన 3 రాజధానుల కేసు సుప్రీంలో పెండింగ్లో ఉంది. దీన్ని ఉపసంహరించుకోవాలన్నది మరో డిమాండ్. అలాగే R5 జోన్ను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల సమస్యలు, రైతులకు ఇవ్వాల్సిన 11వ సంవత్సరం కౌలు, ఫ్లాట్ల సరిహద్దుల రాళ్లు వేయటం, పెగ్ మార్కింగ్ చేయడం మరికొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర కంపెనీలకు కేటాయించిన భూముల్లో పనులు త్వరగా ప్రారంభమయ్యేలా సిఆర్డీఏ చొరవ చూపాలన్నది మరో డిమాండ్. ఇలా మొత్తం 14 డిమాండ్లను వినిపిస్తున్నారు రైతులు. రాజధాని రైతులు సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సమస్యల పరిష్కారం దిశగా చర్యలు వేగవంతం చేసింది. అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగానే రాజధానిలో భూములిచ్చిన ప్రతి రైతుకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు మంత్రి నారాయణ. ప్రతిరోజు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇంకా కేవలం 719 ఎకరాలకు మాత్రమే ఫ్లాట్లు కేటాయించాల్సి ఉందన్నారు మంత్రి నారాయణ. 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరులు. జరీబు, మెట్ట భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గ్రామ కంటాలకు సంబంధించి 370 మంది రైతులకు ఇబ్బంది ఉందని వాటిని పరిశీలిస్తామన్నారు. లంక భూముల విషయం గ్రీన్ ట్రిబ్యునల్ కేసు పెండింగ్ లో ఉందన్నారు. అసైన్డ్ భూముల అంశం కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉందన్న ఆయన చాలా వాటిని 90 రోజుల్లోగా పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వ పాలన కారణంగా పలు సమస్యలు వచ్చాయన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 98% ప్లాట్స్ అలాట్ అయిపోయినాయి. 98 అంతా ఎక్కడైతే గొడవ ఉందో 2% గురించే మనం మాట్లాడుతున్నాం. ఇవి కూడా రకరకాల కారణాలు, లంకా ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్, కోర్టు కేసెస్, ఇవి కాకుండా ఇందులో కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏ ఇష్యూ తీసుకున్నా కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వాళ్ళు ఇవన్నీ మిక్స్ అవటం వల్ల వచ్చినాయి. అందుకనే వీటన్నిటిని అంటే ఒకటి కమ్యూనికేషన్ కూడా ఇంకా మనం క్లారిటీ ఉంటే బాగుండేది.
కమ్యూనికేషన్ గ్యాప్ కొంత వచ్చింది. అందుకని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇక నుంచి మీకు ఎవ్రీ 1-2 వీక్స్కి మేము కూర్చున్న వెంటనే క్లియర్గా అప్డేట్స్ ఇస్తాం. బయట అపోహలు మీరు నమ్మొద్దు. అన్నిటికంటే ప్రధానంగా ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ పార్లమెంటులో గెజిట్ తీసుకురావాలన్న అంశంపైన త్రిసభ్య కమిటీ చర్చించింది. డిసెంబర్లో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిని ఆమోదింపచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. క్యాపిటల్ అమరావతి అనేది పర్మనెంట్ పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది అనేది అది గౌరవ ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. హోమ్ అఫైర్స్లో ఫైల్ మూవ్ అవుతుంది, లీగల్ క్లియరెన్స్ అయిపోయింది. ఈసారి వస్తుందని అనుకుంటున్నాం, చూడాలి ఏదంతా. త్రిసభ్య కమిటీ చర్చలు, అందులో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసింది. అయితే భూములిచ్చిన రైతులు వీటిపై అంతగా సంతృప్తి వ్యక్తం చేయలేదన్న టాకు వినిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి లభించకపోవటమేనన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. అయితే ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చి వేచి చూద్దామన్న భావనలో అమరావతి రైతులున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో రైతుల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమన్న భావనలో మంత్రులు, అధికారులు ఉన్నట్లు సమాచారం. రాజధానికి భూములిచ్చినంత మాత్రాన అంతా మేమే అన్న భావన కరెక్ట్ కాదన్నది వాళ్ళ భావనగా తెలుస్తోంది.